ఏం ఆలోచిస్తున్నావు వారాహి? ఏం లేదు. ఇంత స్వీట్ మెమరీ మన ఇద్దరికి మిగిల్చిన ఈ ప్లేస్ని నేను కొనేద్దామని డిసైడ్ అయిపోయాను వారాహి. కొనేస్తారా? ఎందుకండి? ఎందుకేంటి వారాహి, ఇది వేరే ఎవరి చేతిలోకైనా వెళ్ళిందంటే రియల్ ఎస్టేట్ పేరుతో ఫ్లాట్స్ చేసి అమ్మేస్తారు. 5 yearsలో ఇదంతా మారిపోతుంది. మన ఇద్దరం కలిసిన ఓ గుర్తు శాశ్వతంగా చెరిగిపోతుంది. అందుకే ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేనే కొనేస్తున్నాను. కొనేసి ఏం చేస్తారు? రేపు మీ పిల్లలకి చూపిస్తారా? లేదంటే మీ మనవళ్ళకి మనవరాళ్ళకి స్టోరీలుగా చెప్పుకుంటారా? వారాహి, లేకపోతే ఏంటండి, కుమారాజా ఇక్కడ మనిద్దరిని ఫోటోలు తీసి ఊరందరిలో తలదించుకునేలా చేశాడు. ఆ విషయం మర్చిపోతున్నారు మీరు? ఒక విషయానికి ఎప్పుడు బొమ్మ బొరుసు రెండూ ఉంటాయి వారాహి. మంచి వెనకే చెడు కూడా ఉంటుంది. మనం మంచినే గుర్తు చేసుకుంటే జీవితం ఎప్పుడు ఆనందమయం అవుతుంది. అదే చెడుని చూస్తే ఎప్పుడు మనం ఎందుకు బతుకున్నామా అనిపిస్తుంది. ఆల్వేస్ బీ పాజిటివ్ వారాహి. మన ఇద్దరికి ఈ పాటికి మ్యారేజ్ అయ్యి ఉంటే నువ్వు అన్నట్టు మన పిల్లల్ని, మనవల్ని, మనవరాల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మన లవ్ స్టోరీ చెప్పేవాడిని. కానీ అది జరగదు కదా. జరగదని తెలిసి ఎందుకో అనవసరమైన ఫీలింగ్స్ని గుర్తు తెచ్చుకుంటారు. పదని వెళ్దాం. సార్, మీరేంటి వారాహి బండి మీద వచ్చారు? అదేంటంటే నా కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే వారాహి లిఫ్ట్ ఇచ్చింది. మీకు నిన్ననే ఎంగేజ్మెంట్ అయినట్టుంది కదా? అవును. మరి ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ఇలా వేరే అమ్మాయి బండి మీద? ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ సార్. దేనికి? ఇప్పుడు నేను వారాహి బండి మీద వచ్చినందుక? అది కాదు సార్, ఎంగేజ్మెంట్ అయినందుకు. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఈ విషయంలో మీరు వారాహికే థ్యాంక్స్ చెప్పాలి. రేఖతో సంబంధాన్ని సెట్ చేసిందే వారాహి. అవును వారాహి, నిజంగా నిన్ను అప్రిషియేట్ చేయాలి. మనసులో ఏమున్నా లోపలే దాచుకొని మన సార్కి సంబంధం సెట్ చేశావు. మనసులో ఏమన్నా అంటే నా మనసులో ఏముంది? అదే మీ కుటుంబానికి అరుంధతి గారి కుటుంబానికి మధ్య అంతంత గొడవలున్నా అవేమీ మనసులో పెట్టుకోకుండా రేఖకి సార్కి పెళ్లి కుదిర్చావు అంటున్నాం. నీ మనసులో ఎంత బాధ ఉందో మాకు తెలుసు. ఒక ఆడపిల్లగా అంత భారాన్ని మోయడం చాలా కష్టమే. సరే, మేము క్లాస్కి వెళ్తాము. చూసావా వారాహి, ఏ ప్రేమ కథలోనైనా మగాడి ప్రేమ కంటే కూడా ఆడదాని ప్రేమకే ఎక్కువ గుర్తింపు, విలువ ఉంటుంది. ఇప్పుడు కూడా నీ త్యాగానికి ఎక్కువ సింపతి చూపిస్తున్నారు, నీ మంచితనాన్ని గుర్తిస్తున్నారు. నా ప్రేమ మాత్రం వెనకబడిపోయింది.